కొద్దిగా సైడ్ అట్లా పర్వాలేదు తీసుకుంటారు సార్ ఒకసారి సైడ్ ఓకే మున్సిపల్ వైస్ చైర్మన్ జిల్లాధికారులు 3 సార్లు పక్కన బ్రదర్ పక్కన తీసుకురా అక్కడ మట్ట బాబా ముందు తీసుకెళ్ళాలి అదే ఈరోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛత మీద కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి జరుపుకుంటున్నాం. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు 2017 నుంచి మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఈ 17వ తేదీ నుంచి రేపు 1వ తేదీ వరకు ఈ స్వచ్ఛత మీద కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. ప్రతి వార్డులో గ్రామ సభలను నిర్వహించడం, ఈ స్వచ్ఛత మీద ప్రతి ఒక్కరికి ప్రజలకి అవగాహన కల్పించడం, ఈ చెత్త సేకరణ మరియు దాన్ని నిర్మూలన మీద వాళ్ళకి పూర్తి స్థాయి అవగాహన కల్పించడం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా ఉంటుంది. అలానే ప్రతి గవర్నమెంట్ ఆఫీసు, ప్రతి ప్రైవేట్ ఇన్స్టిట్యూటు ఈ వేస్ట్, తర్వాత బయో వేస్ట్, హాస్పిటల్ నుంచి వచ్చే వేస్ట్, ఈ మొత్తాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, ఏ విధంగా డిస్పోజ్ చేస్తే మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోగలము అనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క స్వచ్ఛతా భాగీదారి ఈ యొక్క కార్యక్రమం మెయిన్ కాన్సెప్ట్గా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా స్వచ్ఛత మీద ఈ యొక్క ఎప్పుడైతే గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారో పూర్తి స్థాయి అవగాహన కల్పించి మన
పట్టణాన్ని, మన పట్టణాలని, గ్రామాలను కూడా పూర్తి స్థాయి పరిపూర్ణంగా తయారు చేయాలనేది సంకల్పంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఈరోజు మాస్ క్లీనింగ్నెస్ ఈ ఐసీఎస్ రోడ్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారు, మన గౌరవ ఆర్డీఓగా సబ్ కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. మిగిలిన పెద్దలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. అలానే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అన్నయ్య పీపుల్ ప్రెసిడెంట్ గారు, అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో మనం అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. స్వచ్ఛత హీ సేవ అంటే స్వచ్ఛత వీ హ్యావ్ టు వర్షిప్ ది క్లీన్లీనెస్. ఇది క్లీన్లీనెస్ బీయింగ్ గివెన్ సో మచ్ ప్రయారిటీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడే కమిషనర్ గారు చెప్తున్నారా 3 థీమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై, మనం క్లీన్లీనెస్ టార్గెట్ అనేది ఐడెంటిఫై చేస్తున్నారు. చేసిన తర్వాత అది యూనిట్స్ వీ హ్యావ్ టు క్లీన్లీనెస్ ఇన్షూర్ అట్ దీస్ యూనిట్స్ with the citizen participation, Jan Bhagidari. Second is Jan Bhagidari. We have to ensure that in every this cleanliness event, manam andaru participate. We have to participate. Third thing is identification of medical camp for these Swachhata people. So our manam sanitation workers kosam medical camp, idi anni facilities we have to ensure. దాని ప్రకారంగా అన్ని సో మెనీ యాక్టివిటీస్ ఆర్ ప్లాన్డ్ ఫ్రమ్ 40th సెప్టెంబర్ నుంచి 1st అక్టోబర్ వరకు. సో ఈ యాక్టివిటీలో కలెక్టర్ గారు కూడా బాగా ఫోకస్ చేశారు ఆ రోజు మీటింగ్లో కూడా. సో ఇది నాట్ ఓన్లీ ఇన్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయత్లో కూడా ఇది బాగా జరుగుతున్నాయి. విల్ ఇన్ష్యూర్ దట్ దిస్ campaign reach to a very good successful closure on 1st of October. So on 2nd October on the Mahatma Gandhi Jayanti will be able to have a very successful completion of this event. ధన్యవాదాలు. నమస్కారం. ముఖ్యంగా కొత్తగా మా గూడూరుకి సబ్ కలెక్టర్గా బాధ్యత చెప్పినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇక్కడ చాలామంది సబ్ కలెక్టర్గా పనిచేసి ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు. మా సార్ కూడా ఖచ్చితంగా అందరి కలెక్టర్ కన్నా మంచి స్థాయిలో ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చి గూడూరు పరిస్థితి అంతా అర్థం చేసుకొని ఖచ్చితంగా గూడూరు ప్రజలకి న్యాయం చేస్తారనే నమ్మకం అయితే మా సబ్ కలెక్టర్ గారి పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలాగే ముఖ్యంగా మా పెద్దలు మా కిరణ్ గారికి, అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి, పార్టీ అధ్యక్షుడి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకి, అలాగే మా స్వచ్ఛంద సేవా సంస్థ, ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియాకి, అలాగే పత్రికలకు నమస్కారం. ఈరోజు మంచి కార్యక్రమం, స్వచ్ఛత పైన మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి బ్రహ్మాండంగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎక్కడ కూడా పేరుకు మాత్రం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఒకరోజు కూడా ఇదిలోకి వచ్చి స్వచ్ఛందంగా క్లీన్ చేసి ఉన్న దాఖలాలు ఎప్పుడు కూడా లేవు. కానీ ఈసారి ఈ రోజు నుంచి 1వ తేదీ వరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గాంధీ జయంతి ముందు రోజు వరకు ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మా కమిషనర్ గారు విజయవాడలో వరద బాధితుల నిమిత్తం అక్కడ ఉన్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఇచ్చినటువంటి ప్రోగ్రాము. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా అన్ని పార్టీలు, జనసేన, బీజేపీ ఇంక్లూడింగ్ ఏ పార్టీ అయినా సరే వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నెక్స్ట్ విడతకి ఇంకా బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో చేస్తామని చెప్పి మా సబ్ కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనండి. మన గూడూరుని స్వచ్ఛ గూడూరుగా తయారు చేయండి. అలాగే ఇది ఓన్లీ ఉద్యోగస్తులో లేకపోతే సబ్ కలెక్టర్ గారో ఎమ్మెల్యేనో లేకపోతే ప్రజాప్రతినిధులు చేస్తే జరిగేటువంటి కార్యక్రమం కాదు. ప్రజలందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రజలు ఇన్వాల్వ్ అయితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. మీ ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తని మీరే ఎత్తపోతే ఇంకెవరైతే కార్యక్రమం అని చెప్పి ఆలోచించండి. మీరు ఎత్తపోలేదు, పక్కన డస్ట్బిన్లో వేయండి. అంతేగాని చూస్తూ వస్తున్నాం అంతా వరుసగా అంగడి పెట్టేస్తున్నారు. అంగడి ముందంతా చెత్త మా సబ్ కలెక్టర్ గారు నేను ఎత్తాం. ఎర్రగడ్డలు మొత్తం వాళ్ళు పోయేస్తున్నారు. అలాగే మొత్తం పేపర్లు చింపేస్తున్నారు. నేను చెప్పేదంటే అవన్నీ చేసి ఒక బొట్ట పెట్టిపోయిన దాంట్లో వేయండి. అట్లా లేకుండా మిస్టర్ ప్రకారంగా చెరువుగా వేస్తే రోగాలకు కూడా కారణమయ్యేటువంటి
అనేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా గూడూరు పట్టణంలో మన అధికారులందరి యొక్క సహాయ సహకారాలు, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో చేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. ఆపి మన ఆపిన తర్వాత ఇక్కడ చేపలు పెడితే ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది రోడ్డు అనేది రోడ్డు మనం వేసినాం అప్పుడేం పెడతారు చేయడానికి ఇదంతా గవర్నమెంట్ స్థలం ఇస్తారు, ఇది మున్సిపల్ స్థలం. అవును 100 చట్టం కూడా ఏంటంటే మధ్యలో హోల్స్ పెట్టమన్నారు. టూ సెక్టర్ తీసుకోండి, గాలి పోవాల్సిందంటే అది గాలి కూడా కమ్ములతో పెట్టి వెండింగ్ చేసి పెట్టున్నారు. క్లీన్ చేద్దాం. అది ఇది యాస్టీస్ గారి సినిమా చేస్తే వాళ్ళకి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 42 మంది ఉన్నారు. చేపలు మాకు ఆ రోజు ఖాళీ చేయించినప్పుడు రాసినాయి. ఆ రాసినట్టు అన్నీ రాస్తారు, కానీ స్థానిక ముట్టించిన కూరగాయల మార్కెట్ లేదు. మామూలుగా చేపల మార్కెట్, పసాల మార్కెట్ అది మాకు తెచ్చిస్తారు. ఇప్పుడు మీరు అది ఇచ్చేయాలని యాడ్ చేయాలని చెప్తాను కాదు. మాకు ఆ రోజు కూడా ఆయన ఎమ్మెల్యే అంతా ఇక్కడ కదన్నా మన రాష్ట్రంలో వీళ్ళు పాపం మనకి మన ఊళ్ళో వాళ్ళు చేపలు ఉండేదన్నా. కానీ వీళ్ళకి పాపం అన్నీ ఇక్కడ వాళ్ళ కుల ఉంటుంది. వాళ్ళు ఏది ఇది వాళ్ళ చేపలు వాళ్ళు మా కసాయ మార్కెట్ చేస్తే మా పాత్ర మేము తెస్తాం. చేపలు ఇస్తే పులి చేపలు కొట్టే కానీ మామూలు పెట్టుకోవాలి. ఎన్ని చేపలు చేపలు